వైసీపీకి సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్ బై చెప్పేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన పంపించేశారు. ఇక తాటికొండ టికెట్ ఆయన ఆశించి భంగపడ్డారు. అక్కడ మాజీ మంత్రి మేఘతోటి సుచరితకు టికెట్ కేటాయించారు వైసీపీ పార్టీ వర్గాలు. అయితే దానికి ఆయన అలిగిన వ్యక్తిగా ఉండి ఆయన అక్కడ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం ఉన్న తర్వాత మరి తెలుగుదేశంకు, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ వైపు ఆయన్ని చేర్చుకోవడం అనేది జరిగింది. కొంతకాలం నుంచి ఆయన తాటికొండ ప్రాంతంలో కూడా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. కానీ అక్కడ మేకతోటి సుచరితకు టికెట్ కేటాయించారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా కలవటానికి కూడా ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఆయనకు చిన్నచూపు అనిపించిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో మొత్తానికైతే తాటికొండ టికెట్ ఆశించి భంగపడ్డ మాణిక్య వరప్రసాద్ ఈరోజు క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడము, అలాగని ఎలక్షన్స్ మూమెంట్లో ఇలాంటి రాజీనామాలు వైసీపీ అధికార పార్టీకి ఇది ఒక తలనొప్పిగా అని కూడా భావించవచ్చు.